Good afternoon, students. Welcome to the online class of ABN Perio College. Welcome to the skill development course that is dairy technology. So today I am going to explain the topic in Unit 3, that is feed formulation and mixing. Feed formulation and mixing. అంటే feed formulation అంటే feed మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిపేర్ చేయడం అన్నమాట. ఫార్ములేషన్ అంటే ప్రిపేర్ చేయడం. ఫీడ్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫీడ్ ఏవైతే ఉంటాయో ఆ వెరైటీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మిక్సింగ్ చేయడాన్ని లేదా ప్రిపేర్ చేయడాన్ని ఫీడ్ ఫార్ములేషన్ అంటారు. ఫీడ్ ఫార్ములేషన్ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీడ్. దీంట్లో టాపిక్స్లో ఏంటంటే మెయిన్గా the success of the dairy farm depends on the feed formulation or feed mixing. Dairy farm success అంతా కూడా దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఫీడ్ మిక్సింగ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, అలాగే ఫీడ్ ప్రిపరేషన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా మనకి ఇన్ఎడిక్వేట్ న్యూట్రిషన్ ఇస్ అ మేజర్ కాజ్ ఆఫ్ లో వెయిట్. ఇన్ఎడిక్వేట్ అంటే ఏంటి? ఇన్ఎడిక్వేట్ అంటే సరిపోయినంత ఫుడ్ క్యాటిల్కి పెట్టకపోవడం వల్ల సరిపోయినంత ఫుడ్ వాటికి వెయిట్ సరిగ్గా రాదు, అంటే సరైన బరువు రాదు. అట్లకి ఇన్ఎడిక్వేట్ సప్లై ఆఫ్ ఫీడ్ టు ది క్యాటిల్స్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ లో వెయిట్. సరైనటువంటి వెయిట్ ఎదగకపోవడం, అంటే సరైన బరువు పెరగకపోవడం. అలాగే ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం, అంటే పిల్లలు కలగకపోవడం సరిగ్గా. నెక్స్ట్ ఇంకొక ఏంటంటే లో మిల్క్ ఈల్డ్ అంటే పాల ఉత్పత్తి తగ్గిపోవడం. సో సంతాన ఉత్పత్తి తగ్గిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, బరువు పెరగకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్స్ వెన్ వి గివ్ ఇన్సఫిషియంట్ ఫీడ్ టు ది క్యాటిల్కి సరిపోయినంత ఫుడ్ మనం పెట్టకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అబౌట్ 55 to 70% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ డైరీ ప్రొడక్షన్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ బై ఫీడ్ కాస్ట్. అంటే మనం ఏవైతే డైరీ ఫామ్లో ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులో 55 to 70% కాస్ట్ దేనికి అవుతుందంటే ఈ ఫీడ్కే ఖర్చు అవుతుంది, అది మెయిన్గా. నెక్స్ట్ ఓవర్ ఫీడింగ్ అండ్ అండర్ ఫీడింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఓవర్ ఫీడింగ్ అంటే ఏంటి? ఎక్కువ పెట్టాడు క్యాటిల్కి, ఎక్కువ ఫీడ్ పెట్టినా, అలాగే అండర్ ఫీడ్ అంటే తక్కువ ఫీడ్ పెట్టినా కూడా రెండు కూడా ప్రాబ్లమ్స్. ఓవర్ ఫీడింగ్ అండ్ అండర్ ఫీడింగ్ ఆల్సో ప్రాబ్లమ్ టు ది క్యాటిల్. సో దట్ షుడ్ బి అవాయిడెడ్. ఫుడ్ అనేది ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే మళ్ళీ ఓవర్ గ్రోత్ అయ్యి ఫ్యాట్ పెరిగిపోద్ది వాటిల్లో, అందుకని ఎక్కువ పెట్టకూడదు. తక్కువ పెడితే చెప్పాను కదా ఏ ప్రాబ్లం? బరువు పెరగకపోవడం, లో వెయిట్, ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి లేకపోవడం, అలాగే పాల ఉత్పత్తి మిల్క్ ప్రొడక్షన్ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయ్యి. సో అందుకని తక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెట్టకూడదు. నెక్స్ట్ ఫార్ములేటింగ్ ఫుడ్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ ఇన్ డైరీ. ఫార్ములేటింగ్ ఫుడ్ అంటే ఏంటి? ఈ ఫుడ్ ఏదైతే ఉందో దాని ఫార్ములేషన్ అంటే ప్రిపరేట్ చేయడం అనేటువంటిది. ఫుడ్ ప్రిపరేషన్ అంటే మిక్సింగ్ అంతే. ప్రిపరేషన్ అంటే మనకులాగా వాటిని తీసుకెళ్ళి వండవలసిన పని లేదు, కుకింగ్ చేయాల్సిన పని లేదు. కానీ ఉన్న వాటిని ఏంటంటే సోర్సెస్ని అన్నింటినీ తీసుకుని వాటిని మిక్సింగ్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. సో అది మెయిన్గా. నెక్స్ట్ అలాగే మిక్సింగ్, ఆ ఫార్ములేషన్ అనేది డైరీ ఫామ్కి సక్సెస్కి కీ అంటే చాలా ఇంపార్టెంట్ మాట. నెక్స్ట్ మినరల్స్ వైటమిన్స్ ఆర్ నెససరీ ఫర్ క్యాటిల్ గ్రోత్. క్యాటిల్ అనేటువంటి గ్రోత్ అవ్వాలంటే వాటికి కావాల్సిన ఏంటంటే మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి. అవి చాలా అవసరం అన్నమాట వాటి యొక్క హెల్త్ మెయింటెనెన్స్కి, అలాగే వాటి యొక్క గ్రోత్కి, అన్నిటికీ కూడా ఈ రెండు చాలా అవసరం. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ నీడెడ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ఇచ్చేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్గా ఫీమేల్స్కి
ఫ్యాట్ ప్రోటీన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిల్క్లోనే ఏముంటుంది, మిల్క్లోనే ప్రోటీన్ ఉంటుంది, మిల్క్లోనే ఫ్యాట్ ఉంటుంది. సో ఆ రెండు ఎప్పుడైతే ఫ్యాట్ ప్రోటీన్ రెండింటిని ఎప్పుడైతే ఫుడ్ ద్వారా మనం సప్లై చేసామో క్యాటిల్కి, చక్కగా మంచి క్వాలిటీ మిల్క్ అనేటువంటిది ప్రొడక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే మనం సరిగ్గా ఇవ్వట్లేదు క్యాటిల్కి, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అందుకని ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది క్యాటిల్స్. క్యాటిల్కి ఆ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ దీంట్లో there are numerous feed ingredients are available for the cattle and there are numerous ways to prepare. చాలా రకాలైనటువంటి సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ అవైలబుల్గా ఉన్నటువంటి సోర్స్ అన్నిటిని తీసుకుని వాటిని మిక్సింగ్ చేసి ప్రిపేర్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ దాంట్లో ఏంటంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎస్టిమేటింగ్ ది వైటమిన్స్, మినరల్స్ అండ్ ఎట్సెట్రా. సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే ఎన్ని క్యాటిల్స్ ఉన్నాయి, ఆ క్యాటిల్స్కి ఒక్కొక్క క్యాటిల్కి ఎంత ఫుడ్ పెట్టాలి, కాబట్టి ఎన్ని సోర్సెస్ని తీసుకొచ్చి డిఫరెంట్ వెరైటీస్ని తీసుకొచ్చి మిక్సింగ్ చేయాలనేటువంటిది తప్పనిసరిగా క్యాలిక్యులేషన్ అనేది చేసి ఎస్టిమేషన్ వేయాలి దాంట్లో. నెక్స్ట్ హై క్వాలిటీ ఫోరేజెస్ అండ్ గ్రెయిన్స్ ఆర్ ది బేస్ ఆఫ్ ఆల్ డైట్స్. హై క్వాలిటీ ఫోరేజెస్ అంటే మేత, ఫోరేజ్ అంటే మేత, గ్రెయిన్స్ అంటే గింజలు. మేత మరియు గింజలు, ఫోరేజ్, గ్రెయిన్స్ రెండు కూడా తప్పనిసరిగా క్యాటిల్కి అనేటువంటిది తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ డైరీ క్యాటిల్ ఫీడ్ రిక్వైర్మెంట్స్. డైరీ క్యాటిల్ ఫీడ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? జనరల్గా ఏంటంటే డైరీ క్యాటిల్ ఫీడ్ రిక్వైర్మెంట్స్ డిపెండ్స్ ఆన్ వెరీ మచ్ ఆఫ్ దేర్ వెయిట్ అండ్ స్టోరేజ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. డైరీ ఫామ్లో ఉండేటువంటి క్యాటిల్కి ఎంత ఫుడ్ పెట్టాలి, ఏ ఫుడ్ పెట్టాలి అనేది మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుందంటే దాని యొక్క వెయిట్ పైన డిపెండ్ అవుతుంది. దాని యొక్క వెయిట్, ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి దానికి ఎంత ఫుడ్ పెట్టాలి, లో వెయిట్ ఉన్నదానికి ఎంత ఫుడ్ పెట్టాలనేది క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. అలాగే స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్. స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కాఫ్ ఉందనుకోండి, కాఫ్ అంటే దూడ, దానికి అంత ఏ ఫుడ్ పెట్టాలి. అలాగే హీఫర్ ఉందనుకోండి, అంటే ఇంకా ఏనకుండా ఉన్నటువంటి దానికి ఏ ఫుడ్ పెట్టాలి. అలాగే ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్న దానికి ఏ ఫుడ్ పెట్టాలి. అలాగే డెలివరీ అయిపోయినటువంటి కౌస్కి ఏ ఫుడ్ పెట్టాలి, మిల్క్ ఇచ్చేటువంటి ఫుడ్ కౌకి ఏ ఫుడ్ పెట్టాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మోస్ట్ ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు వెయిట్ స్కేల్ దట్ కెన్ బి వెయ్ యానిమల్స్. అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే వెయిట్ అనేటువంటి దాన్ని తీసుకోరు, కన్సిడర్ చేయరు. జనరల్గా ఏంటంటే వెయిట్ ఎంత ఉంది అనే ఆ క్యాటిల్ యొక్క వెయిట్ బట్టి మనం ఎంత ఫుడ్ ఇవ్వాలనే దాన్ని డిసైడ్ చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ మ్యాక్సిమం డ్రై మ్యాటర్ ఇంటేక్. మ్యాక్సిమం డ్రై మ్యాటర్ ఇంటేక్ అంటే డ్రై మ్యాటర్ అంటే ఏంటి? పొడి ఆహారం. దాంట్లో యానిమల్ ఫీడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డ్రై మ్యాటర్ అండ్ వాటర్. జనరల్గా యానిమల్ ఫుడ్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి డ్రై మ్యాటర్, పొడి ఆహారము, రెండోది వాటర్, నీరు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డ్రై మ్యాటర్ కాంపోనెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్. డ్రై మ్యాటర్లో ఏముంటాయంటే ఆర్గానిక్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. ఆర్గానిక్ అంటే ఏంటి? ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. అలాగే నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ అంటే మ్యాక్రో అండ్ మైక్రో మినరల్స్. ఇన్ఆర్గానిక్ దాంట్లో ఏంటంటే మ్యాక్రో అండ్ మైక్రో మినరల్స్. అవన్నీ ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో, థర్డ్ యూనిట్ ఫస్ట్ టాపిక్లో చెప్పాను. మ్యాక్రో మినరల్స్ ఏంటి, మైక్రో మినరల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫీడ్ ఇంగ్రీడియంట్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం డ్రై మ్యాటర్ ఇంటేక్ ఈజ్ అబౌట్ 3 to 3.5% ఆఫ్ ఏ కౌస్ వెయిట్. కౌ వెయిట్లో 3 to 3.5% మనం తప్పనిసరిగా డ్రై మ్యాటర్ అనేటువంటిది పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 kg బరువు ఉన్నటువంటి దూడ ఉందనుకోండి, దానికి దగ్గర దగ్గర 3 kg నుంచి 3.5 kg వరకు డ్రై మ్యాటర్ పెట్టాలి. సో అది దాంట్లో అంటే వెయిట్ బట్టి ఆ 3 to 3.5% అనేటువంటిది తప్పనిసరిగా పెట్టాలి. నెక్స్ట్ ఫీడ్ మిక్సింగ్. ఫీడ్ మిక్సింగ్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ ఫీడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యాటర్. బ్యాలెన్స్డ్ ఫీడ్, మనం పెట్టే ఫీడ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. తప్పనిసరిగా సమతుల్యమైనటువంటి ఆహారం పెట్టాలి, బ్యాలెన్స్ ఫుడ్. లేకపోతే ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ అనేది ఉండదు, మ్యాక్సిమం సక్సెస్ అనేటువంటిది అచీవ్ అవ్వకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేటువంటిది తప్పనిసరిగా పెట్టాలి. అండ్
లేకపోతే ఏమవుతుంది, లో మిల్క్ ప్రొడక్షన్కి అయిపోతుంది. అంటే సరిగ్గా బ్యాలెన్స్ ఫుడ్ పెట్టకపోతే మిల్క్ ప్రొడక్షన్ అనేది లెస్ మిల్క్ ప్రొడక్షన్ అయిపోతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. పంజాబ్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పంజాబ్ మెజారిటీ ఆఫ్ ఫార్మర్ కీప్ యానిమల్స్ అండర్ మిక్స్డ్ ఫార్మింగ్. పంజాబ్లో ఏం చేస్తూ ఉంటారంటే మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఒకేసారి సైమల్టేనియస్గా క్రాప్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, అలాగే డైరీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒకేసారి పంట పండిస్తూ ఉంటారు, అలాగే డైరీ ఫార్మింగ్ కూడా, అంటే పాడి పరిశ్రమను కూడా ఒకేసారి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పంట పండిస్తూ ఉంటారో దాంట్లో వచ్చేటువంటి పంట యొక్క ఏవైతే దిగుబడి ఏదైతే ఉందో దాని యొక్క ఫోరేజ్, అంటే ఆకులు కానీ లేదా ఆ పంట వచ్చేటువంటి గ్రాస్ కానీ గడ్డి, పచ్చగడ్డి, ఇవన్నీ కూడా తీసుకెళ్లి క్యాటిల్కి పెడుతూ ఉంటారు. దానివల్ల ఒకేసారి వాటికి క్రాప్ వస్తుంది, అలాగే ఫార్మింగ్ మిల్క్ అనేటువంటిది కూడా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, డైరీ మిల్క్ అనేటువంటిది. సో ఒకేసారి రెండు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఆదాయం అనేటువంటిది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సచ్ ఫార్మర్స్ యూజ్ క్రాప్ రెసిడ్యూస్ లైక్ వీట్ స్ట్రా. అంటే ఏం చేస్తుంటారంటే గోధుమలు ఎక్కువ పండిస్తూ ఉంటారు. మన ఇండియాలోనే ఎక్కువగా గోధుమల్ని పండించేటువంటి రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. వాళ్ళు ఆ వీట్ స్ట్రా అంటే గోధుమ గడ్డి, తర్వాత ఏంటంటే ప్యాడీ స్ట్రా అంటే వరి గడ్డి, ఈ రెండింటిని కూడా వాటికి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇలాంటి టైంలో ఏంటంటే మెయిన్గా ఈ ఫార్మింగ్ అనేటువంటిది మెయిన్ ప్రొఫెషన్, దాంతోపాటుగా ఫార్మింగ్ కూడా మెయిన్ ప్రొఫెషన్గా తీసుకుంటారు. డైరీ ఫార్మింగ్ కూడా మెయిన్ ప్రొఫెషన్గా తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇది బిఫోర్ మిక్సింగ్ ఆఫ్ ఫీడ్ సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ నీడెడ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్. అంటే ఫీడ్ మిక్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకుని ఉంచుకోవాలి. మనకి ఫుడ్ మిక్స్ చేసేటప్పుడు ఒకటేంటి, టైప్ ఆఫ్ ఫోరేజ్ బీయింగ్ ఫెడ్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఫోరేజ్ ఫెడ్, తర్వాత స్టేజ్ ఆఫ్ లాక్టేషన్ అండ్ బాడీ కండిషన్. ఈ మూడు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ ఏంటి, టైప్ ఆఫ్ ఫోరేజ్ బీయింగ్ ఫెడ్, అంటే ఏ మ్యాథ్ అనేటువంటిది అట్లా పెడుతున్నాం అనేది ముఖ్యంగా తీసుకోవాలి. దాంట్లో నాన్ లెగ్యూమ్ ఫోడర్. నాన్ లెగ్యూమ్ అంటే పప్పు ధాన్యాలు కాకుండా వేరే మేతను తీసుకొచ్చి పెట్టామనుకోండి, పప్పు ధాన్యాలు కాకుండా. నాన్ లెగ్యూమ్ అంటే పప్పు ధాన్యాలు కాకుండా వేరే మేత. అప్పుడు వాటిలో ప్రోటీన్ తర్వాత తక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అందుకనే ఎక్కువ ఎనర్జీ కావాల్సినటువంటి వాళ్ళకి క్యాటిల్కి నాన్ లెగ్యూమ్ ఫుడ్ పెట్టాలి, అంటే పప్పు ధాన్యాలు కాకుండా వేరే ఫుడ్. వేటికైతే ఎక్కువ ప్రోటీన్ కావాలి, ఎనర్జీ తక్కువ కావాలో వాటికి లెగ్యూమ్ ఫుడ్ పెట్టాలి. లెగ్యూమ్ అంటే పప్పు ధాన్యాలు. సో అది అలాంటి క్యాలిక్యులేషన్ చేయాలి దాంట్లో. నెక్స్ట్ ఇంకా ఏంటంటే క్వాలిటీ ఫోరేజ్ ఫెడ్. క్వాలిటీ అంటే మెచ్యూర్ డ్రై ప్లాంట్స్ ఫీడ్ ఇస్ లో ఇన్ డైజెస్టిబిలిటీ. మెచ్యూర్ డ్రై ప్లాంట్ అంటే బాగా పెరిగిపోయిన మొక్కలు ఉంటాయి అనుకోండి, లేదా బాగా హైట్ పెరిగిపోయిన గడ్డి ఉంటుంది. ఆ గడ్డి తీసుకొచ్చి వీటికి మేత కింద పెడితే వాటిని తొందరగా డైజెస్ట్ చేసుకోలేవు, తొందరగా డైజెస్ట్ అవుతుంది. బాగా మెచ్యూర్ ప్లాంట్స్ లేదా మెచ్యూర్ గ్రాస్ అనేటువంటి తొందరగా డైజెస్ట్ అవ్వదు. అందుకని వాటిని లేతగా ఉన్నప్పుడే వాటిని తీసుకొచ్చి పెట్టాలి వాటికి, అప్పుడు తొందరగా డైజెస్ట్ అయిపోతుంటాం. నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ లైవ్ ప్లాంట్ ఫీడ్ ఈస్ గివెన్ టు క్యాటిల్. ఇమ్మెచ్యూర్ అంటే ఏంటి, సరిగ్గా పూర్తిగా ఎదగకుండా ఉన్నటువంటి మొక్కల్ని, పూర్తిగా ఎదగకుండా ఉన్నటువంటి గ్రాస్ని మనం వాటి క్యాటిల్కి పెట్టామనుకోండి, తొందరగా డైజెస్ట్ చేసేసుకుంటాయి. అదే మొక్కలు కానీ అదే గ్రాస్ కానీ బాగా పెరిగిపోయి ముదురు అయిపోయింది అనుకోండి, ముదురు గట్టిని పెడితే అవి తొందరగా డైజెస్ట్ చేసుకోలేవు, మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అజీర్తి అంటారు దాన్ని. సో అది నెక్స్ట్ అది క్వాలిటీ ఆఫ్ ఫీడ్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లాక్టేషన్ అండ్ బాడీ కండిషన్స్. స్టేజ్ ఆఫ్ లాక్టేషన్ అంటే పాలు ఇచ్చేటువంటి ఆవులు గేదెలు ఉంటాయి, వాటికి తప్పనిసరిగా ఏంటంటే లెస్ ఎనర్జీ ఫుడ్ పెట్టాలి, హై ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. వైల్ ద cow or buffalo is in a lactation condition, it should be supplied with high protein and less energy food.
పాలు ఇచ్చేటువంటి ఆవులకి, పాలు ఇచ్చేటువంటి గేదెలకి మంచి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ పెట్టాలి, తక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ పెట్టాలి. సో ఇది ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాలి ఫీడ్ మిక్సింగ్ చేసేటప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీన్నే ఫీడ్ ఫార్ములేషన్, ఫీడ్ మిక్సింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇది టాపిక్. దీంతో మనకి 3 టాపిక్స్ కంప్లీట్ అయ్యింది థర్డ్ యూనిట్లో. ఇంకొక 4, 5, 6, 7, 8 ఇంకో 5 టాపిక్స్ ఉన్నాయి. దీంతో థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, దీంతో మనకి థర్డ్ టాపిక్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 4th టాపిక్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, టు దిస్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.